నమస్తే అండి. ఈరోజు పాలకూర మొత్తం కోసేస్తా. చాలా ఉంది. కోస్తేనే మనకి చిగురు వచ్చి మనకి చక్కగా మరలా చిగురు వస్తాయి, లేకపోతే పువ్వు వచ్చేస్తుంది. ఇది పువ్వు వచ్చింది. ఇది ఆకు తీసుకోవచ్చు, మనకి విత్తనాలు అయిపోతాయి. ఎంత బాగుందో చూడండి, అసలు ఎంత ఫ్రెష్గా ఉందో. భలే ఉందండి బాబు పాలకూర మట్టికి. ఫిష్ ఏమైనా మట్టికి చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఇట్లా కోసినాక కొంచెం ఎరువేసేయండి. ఇదైతే అసలు ఎన్నిసార్లు కోసినా కూడా ఇంకా పువ్వులే రాలా. ఇవన్నీ కోసేసుకుందామండి.